ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 548 నామినేషన్స్ దాఖలయ్యాయి. అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 3925 నామినేషన్స్ వచ్చాయి. ఇక నామినేషన్ల పరిశీలనలో పలువురు అభ్యర్థులు నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. విజయనగరం జిల్లా కురుపాంలో టీడీపీ అభ్యర్థి తాట్రాజ్, నర్సింపట్నం జనసేన అభ్యర్థి వేగి దివాకర్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మల్ల విజయప్రసాద్ నామినేషన్ పెండింగ్ లో ఉంది. మరికొన్ని చోట్ల అభ్యంతరాలపై రిటర్నింగ్ అధికారులు ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, నామినేషన్స్ కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు అంటే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి ఏమైనా గడువు ఇచ్చారా? ఎప్పటిలోగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది? జోష్నా, ఏపీలో 175 అసెంబ్లీ 25 పార్లమెంటుకి సంబంధించిన నామినేషన్లు ప్రక్రియ అయితే కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల ఈ నామినేషన్కి సంబంధించి రిటర్నింగ్ అధికారులు అభ్యంతరాలు తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మంగళగిరికి సంబంధించి నారా లోకేష్ నామినేషన్ సంబంధించి కూడా చాలా హంగామా నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి నామినేషన్ నారా లోకేష్ నామినేషన్ అబ్జెక్షన్ చేశారు. అతను గుంటూరులో నివాసం ఉంటూ అదేవిధంగా వెస్ట్ విజయవాడ నుంచి అతను నోటరీ చేయించారని చెప్పి కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తే దానిపైన కొద్దిగా తర్జన భర్జన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి అటు అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించి మొత్తం నామినేషన్ ప్రక్రియ అయితే కూడా ముగిసింది. స్క్రూటినీ విషయంలో పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కొంతమందిని మొత్తం దాన్ని రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా ఏపీలో నామినేషన్లు అసెంబ్లీ టు పార్లమెంట్ వారీగా చూసుకున్నట్టయితే కూడా ఈ విధంగా ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 548 నామినేషన్లు వచ్చాయి. అదేవిధంగా 175 శాసనసభ స్థానాలకు సంబంధించి మొత్తం 3925 నామినేషన్ పత్రాలు వచ్చాయి. అయితే మొత్తంగా ఇన్ని అభ్యర్థుల నుంచి ఇన్ని నామినేషన్లు వచ్చినప్పుడు కూడా చాలా చోట్ల నామినేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదు. అదేవిధంగా సబ్మిట్ చేసే విషయంలో కూడా కొన్ని తప్పుదోలు ఉన్నాయని చెప్పి కూడా రిటర్నింగ్ అధికారి చెప్పి వాటిని రిజెక్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కురుపాం టీడీపీ అభ్యర్థి తాట్రాజ్ నామినేషన్ పూర్తిగా ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు నర్సీపట్నం జనసేన అభ్యర్థి కూడా నామినేషన్ కూడా తిరస్కరించారు. అదేవిధంగా వైజాగ్ అభ్యర్థి మల్లా విజయప్రసాద్ నామినేషన్ కూడా పెండింగ్లో పెట్టారు. అట్లా ఈరోజు ఇచ్చే నిర్ణయం పైన తుది నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నారు. అయితే దాదాపు ఏపీలో సంబంధించి అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్కి సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా ముగిసింది. అయితే స్క్రూటినీ విషయంలో చాలా మంది అభ్యర్థులు కొంతమంది పెండింగ్ ఉన్నాయి, కొన్ని చోట్ల రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే పెండింగ్ ఉందో వాళ్ళందరినీ కూడా ఒకసారి ఈసీ మరొకసారి వివరణ అడిగినుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థులు అయితే మట్టికి చాలామంది అభ్యర్థులు అయితే మట్టికి టెన్షన్ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టు సాయంత్రంలోగా ఒక వివరణ కోరింది. కొంతమంది ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సాయంత్రంలోగా వివరణ ఇస్తే దాని తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. జోష్నా, రైట్ వినయ్.